జాతీయ పార్టీలు అని చెప్పుకుంటాయి అంటే నిజంగా కూడా జాతీయ పార్టీలే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే ఇంత దౌర్భాగ్యం అనే పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారంటే కనీసం పోటీకి అభ్యర్థులు లేని పరిస్థితిని ఆ పార్టీలు ఎందుకు ఎదుర్కొనే ఒక మాట మాయోపాయం చేసేటువంటి యువకర్తలు వచ్చిన తర్వాత రెడీమేడ్ లీడర్ ఉండగా ఎందుకే మీరు ఆ పాత్రలను పెట్టుకుని అంత ఎందుకు చేసుకుంటారు మన దాకా ఎంపీ ఉన్నాడు మళ్ళీ పబ్లిక్ గుర్తుపడతారు పోనీ రాదు ఊకే 4 పైసలు సంపాదించండి పెట్టుకుంటాడు ఖర్చు పెట్టుకొని రాదు అంటే ఖర్చులు పెట్టుకోవడానికి యాజ్ వెల్ as నలుగురు తెలవడానికి రెడీమేడ్ సరుకు ఉండగా ఏమైంది మీ దాంట్లో ఇప్పుడు ఏమని గవర్నమెంట్ పోతే మాత్రం మనిషి అవుతున్నాడు కదా ఓకే ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ ఉంది కదా ఇది అత్యంత ప్రమాదకరమైనది బహుశా తెలంగాణలో ఇంత అధ్వానం ఇవాళ పర్టికులర్లీ మనం 2024లో ఉన్నాము 2024 పార్లమెంట్లో అయితే నిర్లజ్జగా ఈ పార్లమెంట్లో అన్ని పార్టీలు అవలంబించినటువంటి క్యాండిడేట్స్ని గుంజుకున్న తీరైతే అది అంటే వాళ్ళ పార్టీలో కూడా ఆకారాలే ఉన్నాయి ఇప్పుడు తక్కువేం లేవు మామూలుగా ఏం లేవు మీరు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఆకారాలే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు గతంలో 1,00,000 ఓట్లు వచ్చినాయి ఒక పార్లమెంట్లో బీజేపీకి నువ్వు గుంజుకున్న తోటి 2 లక్షలు వస్తాయి 3 లక్షలు వస్తాయి పోనీ బట్ అల్టిమేట్గా నేనేమంటున్నా ఇప్పుడు నీ మోడీ ఇమేజ్ పెరిగితే నీకు కూడా ఎట్లా మళ్ళీ ఇప్పుడు అప్పుడు 1,00,000 వస్తే ఇప్పుడు 2 లక్షలు అయితే వస్తాయి కదా రావాలి కదా పర్లేదు ఒక లీడర్ స్టాండ్ అవుతాడు నీ దగ్గర కష్టపడ్డాడు నువ్వు ఇప్పుడు కొత్త తీసుకొచ్చుకుంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటాడో లేదో తెలియదు కదా నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆ సైద్ రెడ్డి ఉన్నాడు పెట్టుకున్నావు నిన్నటి దాకా ఒక ఎమ్మెల్యే చేసిండు కదా ఆ పార్టీ అవకాశం ఇచ్చింది కదా ఇచ్చిన తర్వాత ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటాడో లేదో నీకు తెలియదు కదా ఇప్పటికే ఆయన క్యాండిడేచర్ వ్యక్తిగా అంటలేదు ఇన్ జనరల్ చెప్తాను ఇన్ జనరల్ నేను సైద్ రెడ్డి కోసం ఏదో దాడి చేయడం కోసం చెప్తలేదు ఎవరన్నా కానీ ఎగ్జాంపుల్ ఎవరినొకరు ఒకరు పెట్టుకుని ఉంటే నువ్వు పని చేస్తుండే ఆల్రెడీ మొదటి నుంచి పార్టీని పట్టుకొని కష్టకాలంలో మనం చలకుర్తి ఎలక్షన్లో ఓ అమ్మాయి తిరుగుతాముండే అది అట్లాంటి వాళ్ళు పాపం బండ్లు పట్టుకొని రోజు పొద్దున తిరుగుతాముంటే వాళ్ళందరూ ఎవరికి ఒక లీడర్షిప్ ఐడెంటిటీ చూసుకోవాలి కదా నాకు తెలిసి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కాకుండా ఆల్మోస్ట్ అందరు కూడా 99% ఏంటంటే ఎవరో ఒకరు ఆ టైంకి వచ్చిన వాళ్ళతో పెట్టుకోవాలని ఆడికి వచ్చేసింది ఓకే అది పరిస్థితి అంటే మీకు ఇప్పుడు మనకి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి దాదాపు 4 నెలలుగా వస్తుందండి అంటే మన 9వ తారీఖు 4 months అయిపోయింది అంటే మీరు స్వల్పకాలం కాంగ్రెస్లో కూడా ఉన్నారు అంటే కాంగ్రెస్ కల్చర్ని మీరు కొద్దిగానైనా అధ్యయనం చేసిరని అనుకుంటున్నాను నేను ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ పాలన చూస్తే ఏమనిపిస్తుంది అన్న మీకు అంటే ముందు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు కానీ ప్రస్తుత ఇంప్లిమెంటేషన్ కానీ ధర్మయుద్ధం అంటారా అధర్మ యుద్ధం అంటారా తెలియదు కానీ 2014లో ఒక ఉద్యమ పార్టీ అనేటువంటి పార్టీ ఫక్తు రాజకీయం అంటే ఫక్తు రాజకీయం సక్సెస్ఫుల్గా చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకోలే చంద్రశేఖరరావు గారి దెబ్బ అర్థం కాలే వాళ్ళకు ఒక క్షణం తెలంగాణ రాష్ట్రం రాగానే తనలో ఉన్నటువంటి ఎవ్రీ కెపాసిటీని ఆయన ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్నాడు అట్లా బయటికి తీసుకొచ్చినాడు అట్లా పబ్లిక్ నచ్చ చెప్పుకున్నాడు 100 మంది 200 మందిని కూర్చోబెట్టుకుని చెప్పుకున్న తర్వాతనే కదా 2014 ఆ రిజల్ట్స్ వచ్చినాయి రావనుకున్న రిజల్ట్స్ అద్భుతంగా వచ్చినాయి వచ్చిన మరుక్షణం మళ్ళీ ఏం చేసినాడు ప్రజలకు బెనిఫిషరీస్ కింద మార్చేటువంటి ఒక యాటిట్యూడ్ తీసుకున్నాడు మెజారిటీ ప్రజల్ని లబ్ధిదారుల కిందనే చూసేటువంటి యాటిట్యూడ్ మొదలైనాక అది అక్కడ ఆగదిగా దీనికంటే ముందు అంటే చంద్రశేఖర్ గారి ముందు కూడా ఆల్రెడీ ద్రవిడియన్ మూవ్మెంట్ జరిగినటువంటి తమిళనాడులో కూడా ఇదే కరుణానిధి గారు ఇదే జయలలిత కలర్ టీవీలు ఇస్తామన్నారు కంప్యూటర్లు ఇస్తామన్నారు స్కూటీలు ఇస్తామన్నారు ఇప్పుడు మనం ఇవాళ మీ గ్యారంటీలలో ఉన్నటువంటి చాలా స్కీములు తమిళనాడులో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిండ్రు సో అవన్నిటిని చాలామంది మా దాంట్లో కాపీ కొట్టారు మీ దాంట్లో అసలు కాపీ కొట్టడం అనేది సార్వత్రికమైంది అది ప్రత్యేకమైంది ఏమి లేదు దాంట్లో ఇండియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అది నడుస్తుంది ఒక దగ్గర ఒక తిరిగి ఉంటే వాని బడ్జెట్కు దరిదాపులు ఉండేటట్టు ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు సో అట్లా తమిళనాడు నుంచి మిగతా ప్రాంతాల నుంచి అనేక విషయాల్ని తాను బాగా స్టడీ చేసి తెలంగాణలో ఏదో ఒక మేరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసి లబ్ధిదారుల విస్తృతి అనేది నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగనంత లబ్ధిదారుల విస్తృతి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో పెరిగింది అది సరే తప్ప ఉప్ప ఎకానమీ ఏమవుతుంది ఇదంతా చర్చ వేరే పెడదాం బికాస్ ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ జస్ట్ లైక్ ఏ రొటీన్ పాలిటిషియన్లా కాకుండా ఒక ఇన్సైట్ ఉన్నటువంటి బుద్ధిజీవులుగా మనం కొన్ని చర్చ అనుకోవాలి కదా సో అది సొసైటీని ఎట్లా వీక్ చేస్తుంది ప్రజల్ని ఎట్లా తప్పుదో పట్టిస్తుంది ఇవన్నీ చర్చలు వేరే మాట్లాడదాం కానీ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కూడా కష్టమైంది కదా ఒక దశ వచ్చింది సో ఇప్పుడు మరి లబ్ధిదారుల చుట్టే తిరుగుతున్నటువంటి చంద్రశేఖరరావుకు అంతకంటే ఇంకా
ఎక్కువ మాటలు చెప్తే తప్ప, అంటే సింపుల్గా మాట్లాడాలంటే పథకాలు అనేటువంటి పదం తీసేసి గ్యారంటీల కిందకి మారిస్తే తప్ప ప్రజలు నమ్మరని చెప్పేసేటువంటి సునీల్ కనుగోలు మాయోపాయం ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే, నేను ఎలక్షన్ బిఫోర్ చాలామంది మిత్రులు అయినప్పుడు లేదన్నా కేసీఆర్ పథకాల కంటే ఇప్పుడు గ్యారంటీలు బాగా పోయినాయి అనంటే, అంటే గ్యారంటీ అన్నందుకు ఉన్నది రా అంటే, మరి గ్యారంటీ అంటే పెద్దది కదన్నా, గ్యారంటీ పెద్దది కదా. నాకు లేమ్యాన్ వర్డ్లో గొప్ప పదమే అనిపించింది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో కూడా వారంటీ ఏంటిది గ్యారంటీ ఏందని చెప్పేసి అనే వస్తువులు కొనుక్కుంటాం మనం. ఆన్లైన్లో కొనుక్కున్నా కూడా దానికి మళ్ళీ 15 రోజులు వాపస్ చేసుకున్న రిటర్న్ పాలసీ కూడా చూసుకుంటాం కదా. అంటే ఇంత కన్జ్యూమరిజం పెరిగినటువంటి సందర్భంలో గ్యారంటీ అనే యాటిట్యూడ్ని మనం తప్పేం పట్టవలసిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే, కాంగ్రెస్ పార్టీ పర్టికులర్లీ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత రొడ్డగొట్టుకుపోయినట్టు పాత స్టైల్కు భిన్నంగా ఉండాలని తను చెప్పుకున్నది. దానికి బీజేపీ ఎట్లయితే చింతన బయటకు చేస్తుందో, కాంగ్రెస్ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పేసి విస్తృతంగా 3 రోజులు జరిపింది. దాంట్లో చాలా గుణాత్మకమైన మార్పు పార్టీలో రావాలని చెప్పేసి కొంత చర్చలు జరిగినాయి. నన్ను కాంగ్రెస్లో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా, కానీ ఇట్లా జరిగితేనే పార్టీకి లైఫ్ భిన్నంగా ఉందని అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన సీనియర్లను కూడా కొంచెం టైర్ చేయడం, వాళ్ళు అలగడం, కొంతమంది వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మీరు గమనించారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోతున్న సందర్భంలో ఇక్కడ గ్యారంటీలు అని చెప్పుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఉదయపూర్ డిక్లరేషన్ అంటే ఒకటి చేసినాము అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ నాయకుడికి ధైర్యమైనటువంటి ఆచరణని ఇవాళ తెలంగాణలో అమలు చేసిండ్రు. ఈ ప్రశ్న నేను కాదు అడుగుతుంది, కాంగ్రెస్లో ప్రతి నాయకుడు అడుగుతున్నాడు. అసలు మనం ఏం చెప్పుకున్నాము, ఏడున్నాము? అంతకుముందుకు ఎలక్షన్ కంటే 3 నెలల ముందో 4 నెలల ముందో రాయపూర్ అయింది. రాయపూర్లో యూత్కి ఎక్కువ స్కోప్ ఇవ్వాలనుకున్నాం, ఇంకోరికి చేయాలనుకున్నాం, చేసినాం. ఇవాళ తెలంగాణ ఎలక్షన్కి వచ్చేసరికి కుటుంబానికి ఒక సీట్ తప్ప వేరే లేదు అని చెప్పి చాలా ఎగ్జామ్షన్స్ వచ్చినాయి ఉదయపూర్ డిక్లరేషన్ కు. కేవలం కుటుంబాలు మాత్రమే 119 సీట్లలో 50% ఆఫ్ ద సీట్స్ కుటుంబాలు కులం మాత్రమే పంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ పంచుకోలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంచుకోలే, వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారము పంచుకున్నారు. అందుకోసమే నిన్న మేము ఒక మిత్రుడితో కూడా చెప్పాను, నేను మనము నిన్నటిదాకా 0.4% అంటారు కుటుంబం అంటారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు కుటుంబాలు ఇవాళ కుటుంబాలే అయిపోయినాయి కదా భయ్. మరి ఈ కుటుంబాల భారాన్ని ఎవరు మోయాలి? ఒక కుటుంబం నుంచి కుటుంబాలకు పెరిగింది. 1 కాదు 2 కాదు 3 కూడా పోయింది కదా. ఇవాళ 3 కూడా పోయింది, డిమాండ్ చేసి 4 కూడా పోయింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ని బలవంతంగా రేవంత్ రెడ్డి గుంజుకొని వచ్చి ఉండాల్సిందే అని కొట్లాడడం లోపల సక్సెస్ కాకపోతే ఇంకొకరు కూడా స్పేస్ అంతే కదా. 100% అందరికి తెలిసిన విషయం ఇది. అక్కడ వివేక్ అక్కడ సక్సెస్ అయింది, ఆల్రెడీ 3 తన కొడుకు కూడా ఇవాళ పార్లమెంట్ తెచ్చుకున్నాడు. నేను ఒక బాధ, రఘువీరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి తెచ్చుకుంటూ ఆయన ఆల్రెడీ వాడు తెచ్చుకున్నారు, అయిపోయింది. మిగతా వాళ్ళు సరే ఇవన్నీ నేను వ్యక్తులు విమర్శ చెప్పడం ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనం వ్యక్తులకు చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కటింగ్ ఏం చెప్పేది ఉంటుంది, నేను దాకా పవర్ ఎంజాయ్ చేసి వాడిని తిట్టి వీడిని తిట్టి కాంగ్రెస్లో ఉరికిచ్చి కొట్టి తిట్టి ఇవన్నీ చేసి సింపుల్గా తండ్రి కొడుకు వచ్చేసేసి నామినేషన్లు వేసి ఓడి గెలిచి ఓడిపోయి మళ్ళీ ఎంపీ టికెట్ ఇప్పుడు ఇంపార్టెన్స్ మళ్ళీ ఆయన చుట్టే తిప్పుకొని సునీత మహేందర్ రెడ్డి సునీతకి వాళ్ళ పార్లమెంట్ సీట్ ఇచ్చి అసలు అంటే మనము పోనీ వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు అని అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీలు మంత్రులు అన్ని చేసిరు ఆ గత ప్రభుత్వంలో. సో నేనేమంటున్నా, ఆ ప్రభుత్వంలో న్యాయం జరగకున్నటువంటి ఉద్యమకారుడు లేకపోతే పేదవాడున్నాడు, ప్రజల కోసం పనిచేసినాడు అని చెప్పేసి అట్లా ఎలివేషన్ కూడా ఎవరు పిలవలే. ఎవరైతే ఆల్రెడీ పవర్ ఎంజాయ్ చేసినో వాళ్ళ చుట్టూ మాత్రమే కాంగ్రెస్ తిరుగుతా ఉంది ఇవాళ. అది పెద్ద విషాదం కదా. పోనీ గత ప్రభుత్వంలో చంద్రశేఖరరావు గారు ఈ కమ్యూనిటీకి అన్యాయం చేసిండు, రైట్, మనం అనుకుందాం పర్టికులర్లీ ఏదైనా ఒక కమ్యూనిటీ అనుకుందాం, ఒక ముదిరాజుకి స్పేస్ ఇవ్వలేదు, రైట్ నేను ఇస్తా, లేకపోతే పద్మశాలికి స్పేస్ ఇవ్వలేదు నేను ఇస్తా,